హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి కనిసల పులుసు అయితే పెట్టేస్తున్నాను. కనిసల పులుసు ఏంటి, నార్మలే కదా, కామనే కదా అని అనుకోవచ్చు. కానీ ఈరోజు నేను కనిసల్లోని మునక్కాయలు అయితే వేసి పెడదామని అనుకుంటున్నాను అనమాట. అయితే చూసేయండి నేను ఎలా పెట్టింది ఏంటి అనేది. చాలామంది ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఏంటి పక్కన ఏదో పాలు ఉన్నట్టున్నాయి, పాలు విరిగిపోతాయి కదా నీస్ దగ్గర అని అంటూ ఉంటారు. నిజానికి నేను ఈ విషయం కూడా ఈ వీడియోలో అయితే నేను చెప్తాను చూడండి. నేనైతే ఒక పక్క చేపల కూర వండుతూ ఒక పక్క పాలు అయితే మరగపెడతాను. కానీ నాకు ఎప్పుడు అలా ఇరిగిపోలేదు. చాలామంది అసలు ఇరిగిపోతాయి, స్మెల్కి విరిగిపోతాయి అంటారు. నాకైతే ఇరిగిపోలేదండి. అందుకే నేనైతే పక్కన పెట్టాను, బాటిల్లో పెట్టారు, అందుకే మీకు విరిగిపోలేదు. మరగబెడితే తప్పకుండా విరిగిపోతాయి అంటారు. లేదండి, నాకైతే విరగవు. మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా తప్పకుండా విరగవు. అయితే ఇదిగోండి నేనైతే మునక్కాయలు అయితే వేస్తాను అనమాట. కనిసలు అయితే బాగా నీట్గా చేశాను కదా. చేపలు చేసే వీడియో అయితే నేను ఇంకా అప్లోడ్ చేయలేదు. కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఆ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను అనమాట. ముందుగా దానికి కావాల్సిన చేపల కూరలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, కరివేపాకు. ఈ 4 ఉంటే చాలు, ఇంకేమి కొత్తిమీర కూడా అవసరం లేదు. కరివేపాకే మాకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. అది చాలా బాగుంటుంది. నేను ఉల్లిపాయలు ఎంత స్పీడ్గా కోయట్లేదండి, నేను స్పీడ్లో పెట్టాను. అసలు చేతులు కూడా కోసిపోయినాయి. కత్తిపెడతో కోస్తుంటే మీరు చాపింగ్ బోర్డు మీద చాప్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. ఇంకేదోలా అయితే నేర్చేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే పర్లేదు, టమాటాలు బాగానే కోస్తున్నాను. ఇంకా మ్యాక్సిమం అంటే కత్తిపేట ఇంకా తక్కువ వాడుతున్నాను. కానీ చేపలు మాత్రం నేను కత్తిపేటతోనే చేస్తానండి. ఎందుకంటే కత్తిపేటతో చేస్తేనే చాలా సేఫ్టీ, నన్ను అడిగితే చాలా సేఫ్టీ అనమాట. అందుకని నేను ఇంకా కత్తిపేటతోనే చేస్తాను అనమాట. నేను వీడియోస్ కూడా అలాగే అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా ఎంతండి, 250, 350, 500కి మించదనమాట. మంచి కత్తిపేట కొనుక్కోండి. చెక్క అవసరం లేదు, చెక్క ఇరిగిపోతూ ఉంటుంది అనమాట. అందుకని మీరు ఇలాంటివి కొనేసుకోండి. ఇదిగోండి ఇంకా చేపల పులుసు అంటే నేను మ్యాక్సిమం మీరు కానకడతల పులుసు చూసే ఉంటారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతే. మునక్కాయలు కూడా వేసేసి పొయ్యి మీద పెట్టేయండి. చాలా స్పీడ్గా పెట్టేశాను, ఎందుకంటే బాగా ల్యాగ్ చేసేస్తున్నానని, బాగా చిన్న విషయాన్ని చాలా ఎక్కువ సేపు చెప్తున్నానని చెప్పేసి అందరూ కామెంట్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి నేనైతే స్పీడ్లో పెట్టేశాను అనమాట. ఇంకా పొయ్యి మీద పెట్టేశాను కదా, ఇంక ఇది ఇలా మరుగుతూ ఉంటుంది. ఇంకా పులుసు అయితే మరిగిపోయింది. ఇంకా మనం చింతపండు వేయాలన్నమాట. ఇంకా పులుసు ఏంటంటే మనం నీళ్ళు వేసాం కదా, నీళ్ళు మొత్తం ఎగిరిపోయి పైకి ఆయిల్ తేరాలి. చేపలు మాడిపోతూ ఉంటాయి, మధ్యలో చూడండి, మాడిపోకుండా అయితే చూడండి. తర్వాత ఇక చింతపండులో అయితే నీళ్ళు వేసేసి కొంచెం ఒకసారి కడిగేసి నేనైతే ఇంకా నానబెట్టేసాను. చాలు, మరీ బాగా నానాల్సిన అవసరం లేదు. అర్జెంటుగా వండేసుకుందాం అనుకుంటే వేడి నీళ్ళని పెట్టేసుకుంటే ఈజీగా నానిపోద్ది అనమాట. నేను చింతపండు రసం అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా చేపల పులుసు కూడా మరిగిపోయింది కదా, ఇంకా దగ్గరికి అయిపోయింది కాబట్టి వేసేస్తున్నాను. చింతపండు ఎప్పుడు కూడా బ్యాచ్లుగానే వేయండి, ఒకేసారి వేసేయొద్దు. ఒకేసారి వేసేయడం వల్ల ఏంటంటే చేపల పులుసులో పులుపు ఎక్కువైపోయే ఛాన్స్ ఉంటాయన్నమాట. అదే మీరు చూస్తూ వేస్తే ఏంటంటే చేపల కూర మనం పులుపు ఎంత తింటామో అంతే వేసుకుంటాం. టేస్ట్ చాలా బాగుంటుంది, ఎక్కడికి పోదనమాట. అదే ఒకేసారి వేసేస్తే పులుపు ఎక్కువైపోయి టేస్ట్ మారిపోద్ది. ఇలా కలుపుకోవాలన్నమాట. గరిటె అయితే పెట్టొద్దు. గరిటె పెట్టడం వల్ల ఏంటంటే చేప ఉడికిపోయి ఉంటుంది కదా, అప్పటికే ఇంకా చేప పీస్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి గరిటె అయితే పెట్టొద్దు. చాలామంది ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేపేసి, మసాలా కూడా వేపేసి, తర్వాత నీళ్లు, కారం, ఉప్పు వేసేసి వేపేసి, నీళ్లు కూడా వేసేసి అప్పుడు చేపల ముక్కలు అయితే వేస్తారు. నేను అలా ట్రై చేయలేదు. ఇంకా ఇదిగోండి చింతపండు కూడా వేసాం కదా, ఇంకా కాసేపు మరిగి పెట్టిన తర్వాత కొంచెం మసాలా తీసుకొని వేసేయండి. నేనైతే నూరిన మసాలా వేస్తాను, ఎందుకంటే పొడులు అయితే ఎక్కువగా ఇలాంటి చేపల కూరలను నూరుకుంటేనే చాలా బాగుంటుంది. ఆ నూరింది కూడా ఏంటంటే జీలకర్ర, ధనియాలు, కొబ్బరి, అల్లం, వెల్లుల్లిపాయ, ఇంతే అనమాట. చెక్క, లవంగాలు వేయము, ఎందుకంటే మా కారంలో అవన్నీ ఉంటాయి. నిజానికి జీలకర్ర, ధనియాలు కూడా ఉంటాయి, కానీ లైట్గా వేస్తామన్నమాట. కొబ్బరి ఉండదు కదా, అల్లం ఉండదు, వెల్లుల్లిపాయలు ఉండదు. సొంటి వేస్తాం కానీ కొంచెం తక్కువ మోతాదులో వేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ రాదనమాట. అందుకని చెప్పేసి ఇలా నూరుకొని వేసుకుంటాము. మా కారం కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి. ఎండు చేపలతో పాటు దాన్ని కూడా నేనైతే పంపిస్తాను అనమాట. ఇప్పటికే ఎండు చేపలు కావాల్సిన వాళ్ళు చాలామంది అయితే ఆర్డర్ పెడుతున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి ఆర్డర్ పెట్టుకున్నందుకు మంచి రివ్యూస్ కూడా ఇస్తున్నారనమాట, జెన్యూన్గానే. చాలా థ్యాంక్స్ అండి.
ఎండు చేపలు కూడా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయని, క్వాంటిటీ కూడా చాలా బాగా వచ్చాయని, అంటే మంచిగా ఇస్తున్నారని చెప్పేసి అయితే కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి ఈరోజు వచ్చేసి కనిసలను మునక్కాయలు వేసి కూర వండాను కదా, చూస్తున్నారు కదా. ఎవరో ఒకరు అంటూ ఉంటారనమాట, ఫస్ట్ మన కళ్ళకి నచ్చాలి, తర్వాత ముక్కుకు నచ్చాలి, తర్వాత నోటికి నచ్చుతుంది అని చెప్పేసి అంటారు. నిజంగానే టేస్ట్ అయితే చాలా బాగుంది, స్మెల్ అయితే చాలా అదిరిపోయింది అనమాట. కళ్ళకి నచ్చింది కదా, ముక్కుకు వచ్చేసి నేను చూస్తున్నాను చాలా బాగుంది. ఇక నోటికి నచ్చాల్సింది అనమాట, తప్పకుండా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయండి, ఈ పద్ధతిలో వండండి. చేప ఎక్కడ పీస్ అయిపోదు, చాలా బాగుంటుంది. ఈ కెన్సిల్ చేసే విధానం అయితే నేనైతే వీడియో చేసి పెడతాను, తప్పకుండా కామెంట్ చేయండి. ఇదిగోండి వీడియో అయితే ఇంకా పులుసు అయితే మనం పెట్టేసాము. వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎండు చేపల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి. ఇలాంటి సముద్రపు చేపల కోసం అయితే మన ఛానల్ తప్పకుండా ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.